తిరుపతి ఉప ఎన్నికల్లో దొంగ ఓట్ల వ్యవహారం కేసులో పోలీసులపై కొరడా జుళిపించింది ఈసీ. ఉప ఎన్నికల సమయంలో తిరుపతి తూర్పు పశ్చిమ సీఐలుగా ఉన్న శివప్రసాద్ రెడ్డి అలాగే శివప్రసాద్ పై వేటు వేసింది. తూర్పు పోలీస్ స్టేషన్ ఎస్ఐ జయస్వాములు, హెడ్ కానిస్టేబుల్ ద్వారకనాథ్ రెడ్డిని సస్పెండ్ చేసింది. అప్పటి అలిపిరి సీఐ దేవేంద్ర కుమార్ను వీఆర్కు బదిలీ చేసింది ఈడీ. ఉప ఎన్నికల వేళ దొంగ ఓట్ల కేసును నీరుగార్చారని, సాక్ష్యాధారాలు లేవని ఈ కేసును మూసివేయించినట్టు వారిపై ఆరోపణలున్నాయి. తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక సందర్భంగా అధికార వైసీపీ పార్టీ 34,000 దొంగ ఓట్ల ఎపిక్ కార్డులను ముద్రించి ఓట్లు వేయించుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ విషయంపై ప్రతిపక్షాలు ఎన్నికల అధికారులకు ఫిర్యాదులు చేశారు. దీనిపై పోలీసులు 13 కేసులు నమోదు చేశారు. అయితే సమగ్ర విచారణ చేపట్టకుండా సాక్ష్యాలు లేవంటూ కేసును మూసివేశారు. దీంతో సంబంధిత పోలీసులపై చర్యలు చేపట్టింది ఎన్నికల సంఘం. అయితే ఇదే వ్యవహారంలో నిన్న కూడా పలువురు అధికారులపై వేటు పడింది. ప్రస్తుతం మెప్మా అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్న చంద్రమౌళీశ్వర్ రెడ్డిని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. తిరుపతి లోక్సభ ఉప ఎన్నిక సమయంలో చంద్రమౌళీశ్వర్ రెడ్డి తిరుపతి మున్సిపల్ డిప్యూటీ కమిషనర్గా ఉన్నారు. ప్రస్తుతం అన్నమయ్య జిల్లా కలెక్టర్ అప్పటి ఆర్ఓ గిరీషాను కూడా సస్పెండ్ చేసింది. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ కార్తిక్ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. కార్తిక్, దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? రవి, ఏదైతే తిరుపతి ఉప ఎన్నికల వ్యవహారాన్ని చాలా సీరియస్ గానే ఈసీ తీసుకునింది. గతంలో విజయవాడలో జరిగినటువంటి సమావేశంలోనే ఇటు అప్పటి ఆర్ఓగా ఉన్నటువంటి కలెక్టర్ గిరీష్తో పాటు ఇటు పోలీసులను కూడా చాలా తీవ్ర స్థాయిలో హెచ్చరించింది. పూర్తి స్థాయిలో ఆ కేసుకు సంబంధించి దర్యాప్తు అనేది చేయాలి, దానికి సంబంధించి ఎవరైతే బాధ్యులు ఎవరుతున్నారో వారందరి మీద కూడా వేటు వేయాలని చెప్పి కూడా సమావేశం అనంతరం రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకే కొద్ది రోజుల క్రితం కలెక్టర్ ను సస్పెండ్ చేశారు. దాని తర్వాత మెప్మా డైరెక్టర్ గా ఉన్నటువంటి చంద్రమౌళీశ్వర్ రెడ్డిని కూడా సస్పెండ్ చేయడం కూడా జరిగింది. ఇద్దరు రెవెన్యూ అధికారులు అయ్యారు. అయితే ఈసారి వంతు మాత్రం పోలీసు అధికారుల మీద వచ్చింది. అయితే అప్పటి ఏదైతే ఎన్నికల సమయంలో ఈస్ట్ సీఏగా ఉన్నటువంటి శివప్రసాద్ రెడ్డి కావచ్చు, వెస్ట్ సీఏగా ఉన్నటువంటి శివప్రసాద్, అలాగే ఎస్ఐ జయరాములు, హెడ్ కానిస్టేబుల్ సహా ఇంకొక ఎస్ఐగా ఉన్నటువంటి అప్పన్న, అతను మాత్రం వీఆర్కు పంపించింది. మిగిలిన వారందరి మీద కూడా సస్పెండ్ చేయడం కూడా జరిగింది. ఈ మేరకు ఇమీడియట్ గా కూడా ఎఫెక్ట్ ఉంటుందని కూడా చెప్పడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే ముగ్గురిని కూడా సస్పెండ్ చేస్తూ కూడా ఆదేశాలు అయితే అనంతపురం రేంజ్ డిఐజీ కూడా చేయడం కూడా జరిగింది. ఏదైతే 34,000 ఓట్లకు సంబంధించి దొంగ ఓట్లకు సంబంధించి 13 కేసులు నమోదైతే దానికి సంబంధించి ఎటువంటి ఆధారాలు లేవంటూ కూడా కేసును కొట్టివేశారని, దానిని ముందుకు తీసుకువెళ్లడంలో విఫలమయ్యారంటూ కూడా ఆరోపణలు ఉన్నటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో ప్రతిపక్షాలన్నీ కూడా ఈసీకి ఫిర్యాదు చేస్తే ఈ నేపథ్యంలోనే ఈసీ కూడా గత 2 ఏళ్లుగా ముందుకు సాగినటువంటి వ్యవహారం గత 2-3 నెలల నుంచి మాత్రం చాలా స్పీడ్ అందుకుంది. అప్పట్లో ఎవరైతే అధికారులు అధికార పార్టీకి మద్దతుగా పనిచేశారని ఆరోపణలు ఉన్నాయో వారందరి మీద కూడా విచారణ చేపట్టి వరుసగా చర్యలు అయితే తీసుకుంటున్నటువంటి నేపథ్యంలో మిగిలిన అధికారుల ముక్కుల్లో కూడా భయాందోళన నెలకొంది. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.